ఏమోరా, ఈ మధ్య మీ ఇద్దరు మైండ్ సెట్ సెట్ అవ్వట్లేదు. నువ్వు చాలాసార్లు చెప్పావు మీ ఇద్దరి మధ్యలో జాబ్ గురించి గొడవ వస్తుందని. అమ్మ పాప కొన్ని విషయాలు లైట్ తీసుకోవాలి, అది నువ్వు నేర్చుకో ముందు. అయినా అన్నీ నీకేలా జరుగుతున్నాయని నువ్వు అనుకుంటున్నావా? అందరి రిలేషన్స్ ఇలానే ఉన్నాయి. నాకు అర్థమైందిరా, తను స్కూల్ నుంచి లవ్ అని. మంచి అమ్మాయే, కాదని అనట్లా. నాకు అర్థమైంది, వినయ్ మంచోడు, వినయ్ ఇస్ బెటర్ అని. ప్రతి ఒక్క స్టోరీకి ఒక స్టేజ్ ఉంటుంది ఎండ్ కార్డ్ పెట్టడానికి. సో ఈ ఇష్యూని ఎక్కువ చేయకుండా వినయ్తో వెళ్ళి మాట్లాడు. కానీ ఈ రిలేషన్షిప్ లవ్ వరకే ఉంటది, పెళ్లి వరకు వెళ్ళదు అని. సో ఎండ్ చేయడం బెటర్. నువ్వు కలిసినావు అనుకో, నీకేమరా మస్తు పైసలు ఉన్నాయి, ఏ స్టేజ్ అని ఈజీగా దాటేస్తావు అనేవాడిని. ఈ విషయంలో మీరు ఒప్పుకున్నా మీ పేరెంట్స్ ఒప్పుకోవాలి కదా. ఇక్కడ రిలీజన్స్ మ్యాటర్. సో అమ్మాయితో మాట్లాడి ఇవన్నీ వర్కౌట్ అవ్వని చెప్పు, మంచి ఫ్రెండ్స్లో ఉన్నామని చెప్పు. ఏమైంది జాను, ఎంత అర్జెంట్గా రమ్మన్నావు? ఇంట్లో పెళ్లి సంబంధాలను చూస్తున్నారేంటి? ఇంకెప్పుడు అవేనా? మరి నువ్వు మొత్తం విన్నాకే చెప్తా అంటే చెప్తాను. సర్లే, ట్రై చేస్తాను, చెప్పు. నేను ఈసారి ఐడియాతో రాలేదు, ప్లాన్తో వచ్చాను. అండ్ నీ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జాను, దీనికోసమే పిలిచావా? నేను అంత కంగారు పడి వచ్చానో తెలుసా జాను? అంటే నీకు ఇది పెద్ద విషయంలో అనిపించట్లేదా? సారీ, చెప్పు, మాట్లాడు. ఖర్చునా? నేను ఒక పెట్ స్టోర్ పెడదాం అనుకుంటున్నాను. పెట్ స్టోరా? అదేంటి ప్రాజెక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ అని ఏదేదో చెప్పో, ఇప్పుడేమో పెట్ స్టోర్ అంటున్నావు. సారీ, మాట్లాడకూడదు కదా, మాట్లాడు, చెప్పు. నేను ఒక పెట్ స్టోర్ ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అండ్ మన ఏరియాలోనే స్టార్ట్ చేద్దాం. ఒంటరిగా ఉండే వాళ్ళకి తోడునివ్వటమే మెయిన్ మోటో. బాగానే ఉంది, కానీ వాటి మెయింటెనెన్స్ అంటే వాటి గురించి మనకేం తెలియదు కదా. వాటికి ఏమైనా అయితే ఏంటి? కరెక్టే. అందుకే నాకు ఒక హెల్పర్ కావాలి ఖచ్చితంగా. అండ్ వాటిని జాగ్రత్తగా నేనే చూసుకుంటాను. ప్రాఫిట్స్ మెయిన్ అన్నట్టుగా కాకుండా వీలైనంత ఎక్కువ మందికి చేరేలా చూడటమే మెయిన్ మోటో. అండ్ ఈ రోజుల్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును జాను, అప్పుడప్పుడు నాకు కూడా అలాగ అనిపిస్తుంది ఒంటరిగా. నాకు కూడా ఫోన్ లో బ్యాటరీ అయినప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళ కోసం కాదు నేను చెప్పేది. ఓ, నా కోసం కదా. సరే, నువ్వు చెప్పు. నాకు ఒక హెల్ప్ కావాలి. ఫైనాన్షియల్గానా? కాదు, స్టోర్ సెట్ చేసేంత వరకు సపోర్ట్గా ఉండు. అండ్ అలాగే ఒక హెల్పర్ కోసం కూడా ట్రై చేయి. మరి డబ్బులు? నేనే ఆలోచిస్తా ఇన్వెస్టర్ కోసం. సరే మేడం, మీరు ఎలా చెప్తే అలా. మీకేం కావాలో ఆర్డర్ వేయండి చాలు, నేను చూసుకుంటా. థ్యాంక్స్. నీకొక్కడికే షేర్ ఇస్తాను సపోర్ట్గా ఉన్నందుకు. అబ్బో, పెద్ద ప్లానింగే. ఎంత ఇస్తావేంటి? 50-50? నో వే. మరి ఒక 10% షేర్ ఉంటుంది. మహాప్రసాదం మేడంజీ, మీరు ఎలా అంటే అలా. వెటకారం వద్దు, అంజూడు. స్కూల్ వాళ్ళంతా కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేశారంట. అవునా? ఎప్పుడు? అవునా ఏంటి, స్కూల్ గ్రూప్లో నువ్వు లేవా? లేదు, నేను ఎప్పుడో ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకో? రాధా వచ్చాక నాకే వద్దనిపించింది.
బా ఇప్పుడు ఇలానే ఉంటుంది, బిఎఫ్ఏ ఇంపార్టెంట్, బిఎఫ్ కోసం ఏమేం చేయాలి అని. ఇదంతా ఒట్టి ట్రాప్ అబ్బా. అందరూ అలానే ఉంటారని చెప్పలేం కదా లేక. మోస్ట్లీ అలానే ఉంటారు. చూసుకో, ముందే కెనడా వెళ్తా అంటున్నాడు. బ్రేకప్ చెప్పకుండా పోతే వాడు గ్రేటే. యాక్చువల్గా ఇద్దరం కలిసే వెళ్దాం అనుకున్నాం, కానీ నేనే మధ్యలో డ్రాప్ అయ్యాను. అసలు నీకు పిచ్చెలా వచ్చింది? రాధ నుండే వచ్చింది. రాధకి బిజినెస్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. రాధ వాళ్ళ నాన్న వాడితో బిజినెస్ చేపిద్దాం అనుకున్నారు. సో వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ అవి నాతో చెప్పేవాడు. సో అలా అలా వాడి పిచ్చి నాకొచ్చింది. రే రాధా, లేవరా. రేయ్ లేవురా, టైం 9 అవుతుంది. రేయ్ రేయ్, ఫోన్ మోగుతూనే ఉందిరా. హలో హలో రాధా. వాడింకా పడుకునే ఉన్నాడమ్మా. ఆంటీ ఒకసారి రాధకు ఫోన్ ఇస్తారా? రేయ్, ఆ పిల్ల ఫోన్ చేసిందిరా. మా ఏ పిల్లమ్మా? అదేరా జాను. నువ్వే మాట్లాడతా. నైట్ మొత్తం చాటింగ్లు చేస్తూ లేటుగా పడుకుంటావు, పొద్దునేమో లేటుగా లేస్తావు. వెళ్ళమ్మా. నైట్ ఎవరితో అంతసేపు చాట్ చేసావు? అమ్మ ఏదో ఊరికే అంటుంది జాను. అమ్మ అబద్ధం చెప్పదు, నువ్వే అబద్ధాలు చెప్తున్నావు. మూసుకొని చెప్పు, లేకుంటే నీ ఫోన్ మొత్తం చెక్ చేస్తాను చూడు. పిచ్చా జాను నీకు? నేను నైట్ ప్రైవేట్ వీడియోస్ చూస్తాను చెప్పి చూస్తాను. అలాంటిది నీ దగ్గర దాచి నేనేం చేస్తాను చెప్పు? మరెవరితో చాట్ చేసావు? కెనడాలో స్కూల్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడితో చిన్న పనుండి. సరే, కెనడా ఫ్రెండ్ అంటే వినీతే కదా? అయినా వాడు నీకు తెలుసు కదా, మన లాస్ట్ టైం మీట్ అయ్యాం. గుర్తుంది, నీ ఇన్స్టాలో ఉన్నాడు కదా అబ్బాయి. ఇదిగో ఇప్పుడు వాడికి మెసేజ్ చేసి నా గురించి నువ్వేం ఎంక్వైరీ చేయకు. నేను నిజమే చెప్తున్నానే. సరే చూద్దాం, నువ్వు ఫ్రెష్ అయ్యి నాకు కాల్ చేయి, బయటికి వెళ్ళాలి. సరే బాయ్. బాయ్. ఇదేనా లొకేషన్? ఇదే అపార్ట్మెంట్. సరే నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. సరే నువ్వు వెళ్ళరా, నేను వెయిట్ చేస్తాను. ఏమన్నావు? నువ్వు వెళ్ళరా, నేను వెయిట్ చేస్తా అన్నా. రోడ్డు మీద ఉన్నావు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ముద్దు పెట్టేదాన్ని. నాకు రోడ్డు మీదైనా పర్లేదు. హాయ్ ఆంటీ, ఏం చేస్తున్నారు? హే, ఇందాకే మీ అమ్మతో మాట్లాడాను, నిన్ను తలుచుకున్నాను, నువ్వు వచ్చేసావు. దోశ వేసి పెడతా, కూర్చో. పర్లేదు ఆంటీ. అంకుల్ ఉన్నారా? ఈవినింగ్ వాక్ వెళ్లారు, వచ్చేస్తారు. అయితే ఇప్పుడు అంకుల్ కోసం వచ్చావా నువ్వు? అలా కాదా ఆంటీ. రండి అంకుల్, మీకోసమే వచ్చాను, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా, ఏంటి విషయం? నాకు మీరొక హెల్ప్ చేయాలి అంకుల్. హెల్పా? నేనా? ఏం కావాలమ్మా? ఏంటమ్మా, లవ్వా? నాన్నతో ఏమన్నా మాట్లాడాలి, చెప్పు. చా కాదు అంకుల్, అలాంటిదేమైనా ఉంటే నాన్నతో నేను మాట్లాడగలను. దట్స్ మై బ్రేవ్ గర్ల్. మరి ఏం హెల్ప్ కావాలో చెప్పు. చాలా ఆలోచించి ప్లాన్ చేసి డిసైడ్ చేశా అంకుల్, ఏం స్టార్ట్ చేయాలని. మీరు ఇన్వెస్ట్ చేయాలి. యూ విల్ బి మై ఫర్మ్స్ ఫస్ట్ ఇన్వెస్టర్. ఇన్వెస్ట్మెంటా? నేనా? రిస్క్ నువ్వు ఒక్కదానివే కాకుండా నన్ను కూడా రిస్క్లో పెడుతున్నావా? అలా కాదు అంకుల్, అమౌంట్ అయితే 1 lakh కావాలి. రిస్క్ ఏం కాదు. మీరు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ అమౌంట్ 6 monthsలో ఇచ్చేస్తాను, అండ్ ప్రాఫిట్స్ నెక్స్ట్ మంత్ నుండి ఇస్తాను. ప్రాఫిటా? ఇంతకీ ఏం బిజినెస్ అమ్మాది? పెట్ స్టోర్ అంకుల్. ఇంకా ఇంట్లో అమ్మ వాళ్ళతో కూడా చెప్పలేదు, మీరు ఓకే అన్నాక చెప్దామని. అయితే ఫుల్ ప్లాన్తోనే వచ్చావన్నమాట. పెట్ స్టోర్ అంటే మన వెదర్ కండిషన్స్, కాస్ట్ కంట్రోలు ఇవన్నీ చూసుకోవాలిగా, ఎలా? అవును అంకుల్, ఇనీషియల్గా ఒక హెల్పర్తోనే స్టార్ట్ చేస్తాను. మీరన్నట్టే మన రీజియన్లో పెరిగే వాటికే ప్రిఫరెన్స్ ఇస్తాను. అది సరే, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఆల్రెడీ ఉన్నారు అంకుల్, లోకల్ అండ్ బయట కూడా. మనం స్టార్ట్ చేసే ముందు రోజు వెళ్ళి తీసుకురావడమే. అదేనమ్మా, ఎక్కడి నుంచి తెస్తావా అంటున్నాను.
హైదరాబాద్లో అయితే బేగం బజార్ దగ్గర ఒక ట్రస్టెడ్ కాంటాక్ట్ ఉంది అంకుల్. అలాగే ముంబై కాంటాక్ట్ కూడా ఉంది. మన బిజినెస్ డెవలప్ అయ్యాక వాళ్ళని రీచ్ అవ్వచ్చు. అదే అమ్మా, ఎలా? సరే సరే, నాకు అర్థమైంది. నీ ఐడియా కన్నా నీ డిటర్మినేషన్ నాకు బాగా నచ్చిందమ్మా. డబ్బులు ఇస్తాను గానీ ఇచ్చే ముందు ఒక్కసారి మీ నాన్నకి చెప్తానమ్మా, వాడు ఫీల్ అవ్వకూడదని. మీ మాట కోసమే ముందు మీ దగ్గరికి వచ్చాను అంకుల్. ఇంటికి వెళ్ళగానే నేనే చెప్తాను అమ్మా నాన్న ఇద్దరికి. సరే జాను. ఆంటీ, దోశ అండ్ చట్నీ సూపర్. అవునా, థ్యాంక్స్ అమ్మా. అంకుల్ హ్యాండ్ వాష్. ఇంకొక దోశ వేసుకో. వద్దు అంకుల్. సరే, అక్కడ ఉంది చూడమ్మా. ఈ విషయంలో మీరు ఒప్పుకున్నా మీ పేరెంట్స్ ఒప్పుకోవాలి కదా. ఇక్కడ రిలీజన్స్ మాట. అమ్మాయితో మాట్లాడి ఇవన్నీ వర్కౌట్ అవ్వని చెప్పు. మంచి ఫ్రెండ్స్లో ఉందామని చెప్పు. లవ్ యూ. ఐ లవ్ యూ టూ. వెళ్దామా? ఏమన్నారు? ఆల్మోస్ట్ ఓకే అయ్యేలానే ఉంది. ఇప్పుడు పాజిటివ్గానే ఉన్నారు. బట్ రేపు వచ్చి ఒకసారి మాట్లాడాలి. మళ్ళీనా? ఎందుకు? ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు అంకుల్. అంటే నాకు అలా ఇష్టం లేదు. కన్ఫ్యూజన్ లేకుండా కన్విన్స్ చేయాలంటావు, అంతేనా? అంతే. హలో, నీకు ఫోటో పెట్టాను చూడు. అరే వీడు మా అన్న. సరిగ్గా చూడు. అవును బే, మా అన్నే. పక్కన అమ్మాయి ఎవరు? జాను, నీకు ఇంకా అర్థం కావట్లా? మీ అన్న గర్ల్ ఫ్రెండ్ తను, అంటే మీ వదిన. వాడి గురించి నాకు తెలుసు, వాడికంత సీన్ లేదు. జాను, అలా అని నువ్వు అనుకుంటున్నావు. అనుకోవడం కాదు, ఇదే నిజం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను నా కళ్ళతో చూసా, మీ అన్న గర్ల్ ఫ్రెండ్ తను. అవునా? కానీ భలే ఉందిరా అమ్మాయి, క్యూట్గా చబ్బీ చబ్బీగా. అయినా మా అన్నకి ఇంత మంచి అమ్మాయి ఎలారా? అది బాయ్స్ టాలెంట్లే. ఉండొచ్చు కానీ మా అన్నని ఎప్పుడూ ఆ లవ్ యాంగిల్లో చూడలేదురా. ఇమాజిన్ చేసుకుంటే నాకే నవ్వొస్తుంది. నవ్వించాలే. సరే, అయితే ఇప్పుడు నేను మా అన్న కథ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. చెయ్యాలి కదా మరి. అండ్ ఇంకోటి, ఈరోజు నేను మీ అన్న పిక్ పెట్టినట్టు రేపు మీ అన్న మన ఇద్దరు ఫోటో చూస్తే అంత లేదు. జాను ఇక్కడ, మూసుకుని పెట్టే. కూలెక్కలేదు వాటరు. అమ్మ, నేను అడుగుతాను, చెప్పే. చెప్పరా. అమ్మాయిలు బిజినెస్ చేయడంలో నీ ఒపీనియన్ ఏంటి? ఇంతకీ ఏం బిజినెస్ నానా? నా ఫ్రెండ్ ఒకరితో ఉంటుందిలే, ఎంగరది. ఎప్పుడు చూడు బిజినెస్ బిజినెస్ అంటది. ఇంతకీ ఏం బిజినెస్ అంటరా? ఏం చేయాలో క్లారిటీ లేదు కానీ ఏదో ఒకటి చేయాలని బలంగా ఫిక్స్ అయి కూర్చుందమ్మా. పోన్లే నానా, ఎవరిష్టం వాళ్ళది, మనకెందుకు. అంతే అంటావా? అంతే. అమ్మా, ఎట్టేలేవే? ఎందుకు మిస్ అయ్యావా? గుడ్ జో. సమోసా తెస్తావేమో అడుగుదామని వచ్చాను, చూస్తే నువ్వు లేవు. లతా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఇప్పుడెందుకు?
అంకుల్తో మాట్లాడదామని. అంకుల్తోనా? ఏం మాట్లాడడానికి? ఏం మాట్లాడడానికి అంటే చెప్పవేంటే? నా కొత్త బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అడుగుదామని వెళ్ళా. ఒక మంచి ప్లాన్ వేసా అమ్మా. అంకుల్తో మాట్లాడాక ఇన్వెస్ట్మెంట్ దొరికాక చెప్దామని మీతో చెప్పలేదు. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పడం? కనీసం నాన్నకు తెలుసా? ఇంకా చెప్పలేదు. చూడు, మీ కూతురికి ఇన్వెస్టర్స్ దొరికారని ప్రౌడ్గా చెప్దామని చెప్పలేదు. బాగుందే. మీరు నన్ను నమ్మలేదు కానీ బయట వాళ్ళందరూ నన్ను నమ్మారని అనడానికా? అమ్మా మరేంటే? సర్లే నడు, విషయం మీ నాన్నకి చెప్దుగాని. చెప్తాను. ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అసలు? కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అని ఆగానంతే. ఏమోనే, మీ నాన్న కూడా అంతే. ప్రతిదీ చేశాక చెప్పేవాడు. నాకు అలవాటు అయిపోయింది. ఇక మీదట నిన్ను కూడా అలవాటు చేసుకుంటా. హలో రాధా, అంకుల్ ఓకే, సెట్ ఇక. అండ్ ఇంకోటి, నాకు ఒక ఎంప్లాయ్ కావాలి. శాలరీ కూడా మాట్లాడదాం. సరే. రేపు కాదు, ఎల్లుండి మనం అంకుల్ని కలుద్దాం. అలాగే. ఏ ఆగు, నాకు ఒక కాల్ వస్తుంది. హలో. ఇన్వెస్ట్మెంట్ ఓకే అయిందంట? అవును, నాన్నకి ఇంకా చెప్పలేదు. సండే నువ్వు ఫ్రీయే కదా? గచ్చిపోలి డాగ్ పార్క్ వెళ్దాం. ఓకే, వెళ్దాం. జాను, హే ఆగు, నాన్న నన్ను పిలుస్తున్నారు, ఇప్పుడే చేస్తాను. సరే. సత్యమంకుల్ కొడుక్కి రెజ్యూమ్ పంపించాం కదా, ఏవో మంచి ఓపెనింగ్స్ ఉన్నాయని ఇవాళే మెసేజ్ చేశాడు. కానీ అన్నకు నేను పంపలేదుగా. నువ్వు పంపలేదులే. నువ్వు పంపవని తెలిసే నాకు ఫార్వర్డ్ చేయమన్నాను. నేను అతనికి ఫార్వర్డ్ చేశాను. ఇంటర్వ్యూ వచ్చి 4 రౌండ్ రా. ఫస్ట్ టెక్నికల్ రౌండ్లో అన్న హెల్ప్ చేస్తాడంట. ఇది అయిపోతే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. కానీ నాన్న, బిజినెస్ గురించా? ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఒక ఆడపిల్ల ఇవన్నీ చేయడం అంత ఈజీ కాదు. ఇంద్రను ఇలాంటి వాళ్ళు ఎంతమందికి తెలుసు ఆవిడ గురించి మన ఇండియాలో? ఇన్ని కోట్ల మంది ఉంటే ఒక్క లేడీ మాత్రమే చేయగలిగింది. ఇది ఇన్స్పిరేషన్గా తీసుకుంటే బానే ఉంటుందమ్మా, కానీ రియల్ లైఫ్లో చాలా కష్టం ఉంటుంది అండ్ రిస్క్ కూడా ఉంటుంది. చక్కగా 2 ఏళ్ళు వర్క్ చేసుకుని పెళ్లి చేసుకో, ఓకేనా? ఇంద్రను ఇలాంటి బ్రిలియంట్ ఎంతమందికి తెలుసు? ఫస్ట్ టెక్నికల్ రౌండ్లో అన్న హెల్ప్ చేస్తాడంట. ఇది అయిపోతే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే.